వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. నియోజకవర్గాల మార్పులు చేర్పులపై అధిష్టానం కసరత్తు కొనసాగుతోంది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఇవాళ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. 1-2 రోజుల్లో 3వ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. పలువురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. నర్సరావుపేట పంచాయతీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు టికెట్ ఆశిస్తున్న గజ్జల బ్రహ్మారెడ్డి తాడేపల్లిలో విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు. మాజీ మంత్రి బాలినేని మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్నారు. ఒంగోలు అసెంబ్లీ ఎంపీ స్థానాలకు సంబంధించి సీఎం జగన్ నుంచి స్పష్టత తీసుకోవాలని బాలినేని భావిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం జరగనుంది. ఎంపీ మాగుంట సీటు విషయంలో అధిష్టానం సానుకూలంగా లేకపోవడంతో ఈ విషయంపై చర్చించేందుకు బాలినేని సీఎంతో సమావేశమవుతున్నారు. ఒంగోలు అభ్యర్థిగా మాగుంటనే ఫైనల్ చేయాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఒంగోలు అసెంబ్లీ నుండి తాను ఎంపీగా మాగుంట కలిసే పోటీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు బాలినేని. బావమరుదులైన బాలినేని వైవి సుబ్బారెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తుండటంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. రైట్, ఇక వైసీపీ ఏ క్షణమైన 3వ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయానికి పలువురు నేతలు చేరుకుంటున్న పరిస్థితి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇన్ఛార్జ్ల మార్పుల కసరత్తు అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటికే 2 లిస్టులను ప్రకటించినటువంటి వైసీపీ 3వ లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది. అయితే ఈ కసరత్తులో భాగంగానే ఇప్పటికే 3వ లిస్టులో ఎవరు ఉండబోతున్నారనే దానికి సంబంధించి ఇప్పుడే మొన్న శుక్రవారం 4 ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కలిసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కొంతమంది వచ్చారు, కొంతమంది మధ్యాహ్నం కూడా రాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు క్యాంప్ కార్యాలయానికి వచ్చినటువంటి చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాతో పాటు తిరుపతి జిల్లాకు సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. సీఎం జగన్ ని కలిసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇక మధ్యాహ్నం తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు మరొక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా రాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. ఇద్దరు నేతలను కూడా సీఎం జగన్ కలవబోతున్నారు. అయితే ఈ పార్టీలో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అటు అసమ్మతి నేతలకు సంబంధించి కూడా అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎక్కడికక్కడ రీజనల్ కోఆర్డినేటర్లు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసమ్మతి నేతలు, అదేవిధంగా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇస్తున్నారో వాళ్ళతో కూడా సంప్రదింపులు చేయాలి, వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేయాలని ఇప్పటికే సీఎం జగన్ బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా ఆ పనిలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 3వ లిస్టుకి సంబంధించినటువంటి సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. 3వ లిస్టులో ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఇప్పటికే బాలినేని అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎంపీ స్థానానికి సంబంధించి, అలాగే ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. అలాగే బాలినేని గిద్దలూరు పంపిస్తారంటూ కూడా పార్టీలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానంటూ ఖచ్చితంగా చెప్తున్నటువంటి బాలినేని మధ్యాహ్నం సీఎం జగన్ ని కలవబోతున్నారు. అయితే బాలినేని టికెట్ తో పాటు ఎంపీ మాగుంట్ల శ్రీనివాసరెడ్డి టికెట్ కి సంబంధించి కూడా ప్రధానంగా బాలినేని పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా జిల్లాలో అటు వైవి సుబ్బారెడ్డికి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరికీ కూడా విభేదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరిది పైచి అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఈ ఒంగోలు పంచాయతీకి సంబంధించి విజయసాయిరెడ్డి, బాలినేని అలాగే మిగిలినటువంటి కొంత నేతలు ఆల్రెడీ కసరత్తు చేశారు. ఇప్పుడు మరొకసారి సీఎం జగన్ కూడా కలవబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత మాగుంట్ల శ్రీనివాసరెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా సీఎం జగన్ ని కలవబోతున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఫైనల్ అయితే ఈ రోజు కాబోతున్నాయి. బలరాం, ఎందుకంటే బాలినేని సీఎంతో భేటీ అవుతుండడం ఒక హాట్ టాపిక్ గా మారింది. బాలినేని ఎటువంటి డిమాండ్స్ సీఎం ముందు ఉంచే అవకాశం ఉంది? ఎంత మేర ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది? పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తుంది స్థానికంగా? అంటే ప్రధానంగా బాలినేని టికెట్కి సంబంధించి ఆల్రెడీ క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఒంగోలు నుంచే తాను పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి అయితే ప్రస్తుతం బాలినేని పట్టుబడుతున్నారు. ఈ విషయంలోనే గత కొద్ది రోజు నుంచి కూడా వివాదం అనేది నడుస్తుంది. ముఖ్యంగా మాగుంటకు ఒంగోలు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నారు కాబట్టి ఒంగోలు నుంచి మరోసారి మాగుంటకు అవకాశం ఇవ్వాలంటూ కూడా బాలినేని పట్టుబడుతున్నారు. అయితే ఈసారి తనకు అవకాశం కావాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని
ఈసారి ఎంపీ స్థానానికి బరిలో దించాలని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్యలో ఎవరికి ఎంపీ స్థానం అవుతుంది, అధినేత జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనే దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. దీంతో పాటు ఒంగోలులో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి గిద్దలూరుకు సంబంధించినటువంటి టికెట్ కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అన్నా రాంబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, ఎవరికి అవకాశం ఇచ్చినా సరే నేను పోటీ కలిసి పనిచేస్తానంటూ కూడా అన్నా రాంబాబు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇటు గిద్దలూరుకి కూడా బాలినేని వెళ్తారో బాలినేని గిద్దలూరు నుంచి పోటీ చేయమని ఆదేశించినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకాశం జిల్లా పంచాయతీకి సంబంధించి ఈ రోజైతే పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కీలక సమావేశం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ దగ్గర ఉండబోతుంది. అయితే మరొక అంశానికి సంబంధించి ఏదైతే ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఇటు ప్రకాశం జిల్లాతోనే కాకుండా ఇటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నరసరావుపేట పంచాయతీ కూడా తాడేపల్లికి చేరింది. ప్రస్తుతం విజయసాయిరేడు వద్ద నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అసమ్మతి ఇటీవలే పార్టీ కార్యాలయానికి అలాగే క్యాంపు కార్యాలయానికి కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసమ్మతి నేతలు కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి నేపథ్యం. కానీ అధిష్టానం మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైపే మొగ్గు చూపుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే అవకాశం ఇస్తున్నట్టుగా సీఎం జగన్ కూడా గత శుక్రవారం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలిస్తే ఆయనకి నేరుగా చెప్పినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే అసమ్మతి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేసే పనిలో అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఉన్నారో. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కూడా జరుగుతుంది. ఇలా ఒక పక్క అసమ్మతి నేతలంతా కూడా సెటరేట్ చేయడంతో పాటు మరొక పక్క నేరుగా ఎమ్మెల్యేలు ఎవరైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే వాళ్ళతో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. బలరాం దుర్గా, అంటే 1-2 రోజుల్లో వైసీపీ అధిష్టానం మూడో లిస్టుకు సంబంధించి రిలీజ్ చేయబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా కొనసాగుతోంది. మూడో లిస్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మరోవైపు ఈరోజు సీఎంఓ నుంచి ఎవరెవరు పిలుపు అందుకున్న నేతలున్నారు? అయితే మూడో లిస్టుకి సంబంధించి ఖచ్చితంగా 10 నుంచి 15 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మూడో లిస్టులో ఉండబోతున్నాయి. ఇప్పటికే 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. అందులో 3 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉన్నాయి. అయితే మొదటి లిస్టులో 11 స్థానాలు, తర్వాత 27 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల ప్రకటనలను విడుదల చేసినటువంటి వైఎస్ఆర్సీపీ రేపు సాయంత్రానికి మూడో లిస్టును కూడా ప్రకటించబోతున్నారు. మూడో లిస్టులో 10 నుంచి 15 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉండబోతున్నాయి. అయితే ఈసారి ఎంపీ స్థానాలకు సంబంధించి అయితే ఎక్కువగా పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అనంతపూర్కు సంబంధించి, కర్నూలుకు సంబంధించి, లేదంటే నెల్లూరు, అలాగే ఒంగోలు, వైజాగ్తో పాటు అనకాపల్లి ఇలాంటి కీలకమైనటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలంతా కూడా ఇప్పటికే మార్చేశారు, మార్చడానికి నిర్ణయం కూడా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలను కొంతమందిని ఎమ్మెల్యేలుగా కూడా పంపించినటువంటి నేపథ్యంలో ఈ ఎంపీ స్థానాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే తాడేపల్లికి మధ్యాహ్నం తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు, సీఎం జగన్ కలవబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా రేపు సాయంత్రానికి మరొక లిస్టును విడుదల చేసేందుకు సీఎం జగన్ అయితే చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నారని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.